వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి వెలంపాలెం వీధిలో కనుమ పండుగలు వేడుకలు జరిగాయి. ఇక్కడ విశేషంగా అమ్మవారిని పసుపుతో తయారు చేస్తారు. ఆ పసుపుని గౌరీదేవి ప్రతిమను భావించి ఇక్కడ విశేషంగా అమ్మవారిని పూజిస్తారు. ఈ గౌరీదేవి పూజలను ధనుర్మాసం నుంచి ఆరంభమై కనుమ పండుగతో ముగుస్తున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ఎంతో విశేషంగా ఉంటుంది. అమ్మవారిని వివిధ అలంకారాలతో అలంకరించడం జరుగుతుంది. భక్తులు తమ కోరికలను కోరుకొని తమ యొక్క మొక్కులను చెల్లించుకుంటారు. అమ్మవారిని నిమజ్జనం సమయంలో పసుపు, కుంకుమ, సారె, గాజులను భక్తులకు అందజేస్తారు. కొంచెం అందరు వేస్తారు. 3 సార్లు కొంచెం మాట్లాడేపింది
చేస్తున్నాం ఎటుబాటు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఏంటి ఎవరు ఎప్పటి నుంచి కానీ గొబ్బియాలో తామర కొళలో తరుణల బోటే గొబ్బి కానీ పాడారా పోతే దగబగ జల క్రీడాడేను గొబ్బి తామర కొలను తరుణల పోతే దగబగ జల క్రీడాడేను గొబ్బి గొబ్బియాలో కలగరివరే గొబ్బి కోసము నెలంతా ఆడతారు నాయన. మేము చిన్న పిల్లకాయలు చేస్తాము గొబ్బెమ్మని. ఇప్పుడు ఇంకా ఎక్కువ బాగా ఆడుతూ ఉండరు, అన్నీ పెట్టి అంత చేస్తూ ఉండరు. అప్పుడు పేడ ముద్ద పెట్టుకొని నెలబొడుగు ఆడుతూ వచ్చాం. ఆ 3 రోజులు పసుపు ముద్దలు పెట్టుకొని ఆడుకుంటూ వచ్చాం. ఇప్పుడు అంతా చేస్తూ ఉండరు నాయన, బాగా అందరు పూనుకొని అంతా చేస్తూ ఉండరు. నెలబొడుగుకు గ్రాండ్గా పెడతారు నాయన. ఇప్పుడు ఈ 3 రోజులు పసుపు ముద్దలు పెట్టి అన్నీ చేసి పలారం చేసి అందరు ఉభయాలు చేసి చేస్తారు. ఏ రోజు లాస్ట్ అమ్మా? రేపు లాస్ట్ నాయన, రేపు లాస్ట్. ఇంటి కొడతారు, బాగా చేస్తాడు నాయన. కోలరు పాటలు పాడి డ్యాన్సులు వేస్తారు అందరు పిల్లకాయలు. ఇప్పుడు బాగా చేసుకుంటాము, మా అమ్మని బాగా కొలుచుకుంటాము, రకరకాల పూజలు చేస్తారు, బాగా అందరూ అలంకారాలు బాగా చేస్తారు, అన్ని ప్రసాదాలు చేసుకుంటారు. మనశ్శాంతిగా సంతోషంగా అన్నీ బాగా చేసుకుంటాము, అన్నీ బాగా పాటలు పాడుకుంటాము. నేను పాటలు పాడతాను బాగా. అయితే అందరూ ఇంకా గొబ్బిళ్ళు అంటారు, అంత బాగా జరుగుతుంది. తరతరాలుగా బాగా చేస్తున్నారు. నాకు పెళ్ళి కాకముందు నుంచి తెలీదు, పెళ్ళి అయినాక ఇంకా బాగా డెవలప్గా బాగా చేస్తున్నారు, బాగా జరుగుతుంది అమ్మవారికి అన్ని. 16వ తేదీ ముందు 2 రోజుల ముందు నుంచి గొబ్బిమ్మని నెల రోజులు నుంచి పెడతారు. 14 నుంచి గొబ్బిమ్మని పెడతారు. రోజు రాత్రిలో గౌరమ్మని పెట్టి అందరు గొబ్బి తట్టి రోజు ఇంటికి ఒక ఉయ్యాలు చేసి ప్రసాదాలు పెడతారు. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చేస్తున్నారండి. మా పెద్దవాళ్ళు చేస్తున్నారు. మేము ఈ ఊరికి కోడలుగా వచ్చినాము. వచ్చి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ నుంచి ఒకే పద్ధతిలో ఒకే డైరెక్షన్లో జరుగుతుందండి. డిసెంబర్ 16 నుంచి పేడ ముద్ద పెట్టి భోగి పండగ, సంక్రాంతి మళ్ళీ ఈ నెల చేసుకొని అందరూ ఇట్లా అమ్మవారిని ఏర్పరచుకొని ఆనందంగా కుటుంబ సభ్యులందరూ చేరి ఈ కార్యక్రమం నెరవేర్చుకుంటామండి. అందువల్ల అన్నీ సక్రమంగా జరుగుతుంది. ఎక్కువ అవుతుంది. ఎవరెవరు తోచింది వాళ్ళు వాళ్ళ అమ్మవారికి సమర్పించుకొని ఇస్తున్నారు. కాబట్టి అమ్మవారికి మా దగ్గర ఎవరికి ఎలాంటి భేదాలు లేకుండా అందరం సహకారంతో కలిసిమెలిసి ఈ అమ్మవారిని పూజిస్తుంటున్నాం. వెలంపాలెం నుండి ఈ మాదిరి గొబ్బి పండుగలు చేస్తుంటాము. డిసెంబరు 13 నుంచి స్టార్ట్ అవుతుంది. 14, 13 నుంచి జనవరి 13, 14, 15, 16 వరకు జరుగుతుంది. అందరూ ఉభయాలు చేసుకొని లక్షణంగా చేస్తుంటాము అమ్మవారికి. ఇంకేమైనా ఉంటే చెప్పండి. రేపు నైటు గౌరమ్మని జల్దిలో కలుపుతాము. 100 సంవత్సరాల పైన నుంచే జరుగుతూ ఉంది. మాకెంతో ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపల వాళ్ళమే ఇక్కడ అందరూ ఉండేవాళ్ళు. మాకన్నా పెద్దవాళ్ళు అన్నీ బాగా చేసింటారు. అదే మాదిరి మేము ఫాలో అవుతున్నాం.